నవనిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాపూరి వాండ్లపల్లె పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని ఫోటోను వైరల్ చేసిన యువకులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. జాతీయ హక్కుల దినోత్సవం సందర్భంగా వేతనాలు పెంచాలని అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై హైకోర్టును ఆశ్రయించిన బీఎస్పీ మహిళా నేత వివరణ కోరుతూ నోటీసు జారీ. అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తే వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరిస్తున్న తహసీల్దార్ తపస్విని. 15న పొంగనూరులో ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్రను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చిన హిందూ జాగరణ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే రాపూరి వాండ్లపల్లె పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుందని ఫోటోను వైరల్ చేసిన యువకులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. ఆంధ్రప్రదేశ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ విజిలెన్స్ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి రాపూరి వాండ్లపల్లె పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని, ఇక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఫిర్యాదు చేసిన రాపూరి వాండ్లపల్లెకు చెందిన యువకులు మంగళగిరి అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుండి మదనపల్లి ఫారెస్ట్ జిల్లా కార్యాలయానికి మెసేజ్ రావడంతో తక్షణమే రాపూరి వాండ్లపల్లెకు వెళ్లి పెద్ద పులి సంచారం చేస్తుందని పర్యవేక్షణ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో పులి సంచారం లేదని నిర్ధారణ చేసుకున్న ఫారెస్ట్ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో తదుపరి ఆదేశాల మేరకు టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేసిన నెంబర్ ఆధారంగా దర్యాప్తులో యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఫేక్ ఫోటోను సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినందుకే ఇలా చేశారని ప్రాథమికంగా నిర్ధారించుకున్న అటవీ శాఖ అధికారులు. నేను పంపిస్తాను సార్, నేను గ్రూప్లో వేస్తాను సార్, నేను ఇప్పుడు గ్రూప్లో యాడ్ చేస్తాను సార్, ఖచ్చితంగా ఇప్పుడు చేస్తాను సార్. వేతనాలు పెంచాలని అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. జాతీయ కోరికల దినోత్సవం సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 చెల్లించాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని, హెల్త్ డిపార్ట్మెంట్ నవచేతన్ యాప్ రద్దు చేస్తూ అంగన్వాడీలకు పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ ఇవ్వాలని మిషన్ కాంపౌండ్ నందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓబులమ్మ అధ్యక్షతన జరిగిన ధర్నాలో అంగన్వాడీ జిల్లా ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి, కోశాధికారి గౌరీ, ఉపాధ్యక్షులు మధురవాణి, గంగా, భూకైలేశ్వరి, శ్రీవాణి, అపర్ణ, విజయ, సిద్ధమ్మ, వాణి కుమారి, రాధిక, శంకరమ్మ, జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. 1975 అక్టోబర్ 2వ తేదీన 50 సంవత్సరాల క్రితము ఐసిడిఎస్ ఏర్పాటు చేసింది. దీన్ని ముఖ్య ఉద్దేశము మాతా శిశు మరణాలు తగ్గించాలని. ఇది యూనిసెఫ్ కూడా గుర్తించింది. అంగన్వాడీలు బాగా పనిచేస్తున్నారు కాబట్టి మాతా శిశు మరణాలు తగ్గాయి అనేసి. కానీ మేము చేసే పనిలో మా నాణ్యతను మేము చూపిస్తున్నాము. కానీ యాప్ల భారం ఎక్కువైంది. దానివల్ల నష్టం ఏమంటే మేము ప్రీ స్కూల్ నడపలేకుండా పోతున్నాము. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలు మా దగ్గర ఉంటారు. ఆ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పిల్లల జీవితంలో చాలా కీలకమైన భాగము. ఆ భాగంలోనే అంగన్వాడీ కార్యకర్త 24 గంటలు యాప్లతో పనిచేసుకుంటా ఫేస్ క్యాప్చర్లు తీసుకుంటా ఉంటే పిల్లలకు మేము ఏ విధంగా విద్యాబోధన చేయగలము, వాళ్లకు ఫండమెంటల్స్ నేర్పించగలము. ఏమీ నేర్పించకపోతే ప్రీ స్కూల్ కూడా పిల్లలు తగ్గిపోతారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 2.5 సంవత్సరం కాకనే చేర్చుకుంటున్నారు. మేము ప్రభుత్వానికి విన్నవించడం ఏమంటే బలోపేతం చేసుకోండి, ఐసిడిఎస్ లో అంగన్వాడీలో బలోపేతం చేసుకోండి అంటారు. మేము బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. పని భారం ఎక్కువ పెట్టి వివిధ రకాలమైన బిఎల్ఓ డ్యూటీలని, ఈ యాప్లని, ఆ యాప్లని మా నెత్తిని రుద్దేసి 24 గంటలు కాదు కదా 36 గంటలు పెట్టిన అంగన్వాడీ కార్యకర్తకు సరిపోదు పని చేయడానికి, ఒక రోజు డైరీలో పని చేయడానికి. ఇలాంటి పరిస్థితుల్లో చేయలేక రాజీనామాల బాట పడుతున్నారు. ఈ నెలలోనే దాదాపు మదనపల్లె ప్రాజెక్టు జిల్లా వ్యాప్తంగా 15 మంది అంగన్వాడీలు పనిభారం భరించలేక రాజీనామాలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అలాగే పెరిగిన రేట్లకు అనుగుణంగా మా వేతనాలు మరియు మెనూ ఛార్జీలు కూడా పెంచాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ వర్కర్ల సమస్య పైన కలెక్టరేట్ ఆందోళన ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో మదనపల్లి కేంద్రంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాలుగా ఈ అంగన్వాడీ వర్కర్ల కనీస వేతనాల పెంపుదలకు పట్టించుకోకుండా వారి యొక్క పనిభారాన్ని పెంచుతూ వాళ్ళ యొక్క వేతనాలకు సకాలంలో ఇవ్వకున్నటువంటి వేధించే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజు లేబర్ యాక్ట్ ప్రకారం కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి ధరలు పెరిగిన ప్రతి
మొట్టమొదటిసారి వేతన సవరణ చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ఆందోళన టెంట్ల శిబిరాల దగ్గరికి వచ్చి మేము వేతనాలు పెంచడం ఈ జగన్ దుర్మార్గుడు ఓడించండి అని చెప్పి అధికారం చేపట్టి 2 సంవత్సరాలైనా కూడా ఇలా రోడ్ల పాలు చేసిన పరిస్థితి తీసుకొచ్చినాడు. కాబట్టి కనీస వేతనం 26,000 పెంచేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, లేకపోతే గతంలో జరిగినటువంటి ఈ యొక్క బషీరాబాదు లేకపోతే హైదరాబాద్ ఉద్యమాన్ని మీకు తెలియదు కాదు, అలాంటి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు యాప్ల భారంతో అనేకమైనటువంటి పని భారం పెంచుతా ఉన్నారు, వేతనాలు మాత్రం పెంచడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే రెగ్యులర్గా నడిపేదానికి కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాలకు సూచన చేసింది. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐసిడిఎస్ను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పూనుకుంటుంది. దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒత్తాస పలుకుతున్నటువంటి కూటమి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఈ ఐసిడిఎస్ను నిర్వీర్యం చేయడానికే కృషి చేశారు. దాంట్లో భాగంగా నూతన విద్యా విధానాన్ని తీసుకొని వచ్చి అంగన్వాడీ సెంటర్లని ప్రాథమిక పాఠశాలల్లో మెరుగు చేయడం, తాజాగా హెల్పర్లింగ్ అవసరం లేదు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కానీ లేకపోతే వయసు అయిపోయినటువంటి వాళ్ళు కానీ కొంత పని చేయలేనటువంటి వాళ్ళని కానీ మినహాయించుకొని ఆ సెంటర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళతోనే ఈ హెల్పర్ చేసేటటువంటి పనులు చేయించుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం అంటేనే ఈ అంగన్వాడీ సెంటర్లను ఎత్తేయడానికి కుట్ర చేస్తున్నారని చెప్పేటటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈరోజు అంగన్వాడీ కేంద్రాల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది మహిళలు ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా దళితులు, మైనారిటీలు, బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు ఇస్తున్నటువంటి సేవలు ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, అత్యంత పేదలు ఈ ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ సేవలను పొందుతున్నారు. ఇవన్నీ కూడా దూరం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీల మీద చాలా పెద్ద ఎత్తున పని ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఈ పనికి చేయలేక వాళ్ళే రిజైన్ చేసేటటువంటి పద్ధతుల్లో వాళ్ళందరూ వాళ్ళే వదిలించుకునేటటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తా ఉంది. దీని ద్వారా కూడా ఐసిడిఎస్ని ఎత్తేయాలి, ఆ సెంటర్లు పునర్నియామకం చేయకుండా ఆ సెంటర్లను తీసేయాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఐసిడిఎస్ అనేది వచ్చింది గర్భవతులకి, బాలింతలకి, చిన్నపిల్లలకి పౌష్టికాహార లోపాన్ని లేకుండా చేయడం కోసం, శిశు మాతృ మరణాలని తగ్గించడం కోసం. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ల భవిష్యత్తు మాత్రం ఏమాత్రం మెరుగుపడకుండా ఉంది. 50 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఎవరిని కూడా పర్మనెంట్ చేయకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నిత్యావసర సరుకులు అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇంతవరకు ఏమాత్రం జీతాలు పెంచుతామనే విషయం చెప్పకుండా ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నాలు చేస్తూ ఉంటే వచ్చి వాళ్ళ టెంట్లో కూర్చొని మేము అధికారంలోకి వచ్చినాక మీకు జీతాలు పెంచుతాం, మీ యొక్క డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలను మర్చిపోయే పరిస్థితి. ముఖ్యంగా యాప్ల భారం ఎక్కువ అవుతుంది. అంగన్వాడీ వర్కర్లు ఆ రోజు 10th క్లాస్ క్వాలిఫికేషన్ తీసుకొని ఈ రోజు సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువగా రోజు ఒక యాప్ తెచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ పనులు కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ చేసే పనులు కూడా అంగన్వాడీలకు అప్పచెప్పి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. నవచేతన యాప్, పిఎంజీవై ఈ 2 యాప్లు అంగన్వాడీ వర్కర్లను చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. మా డిపార్ట్మెంట్ మా సెంటర్కి సంబంధించిన వర్క్ అయినా చేయగలుగుతామేమో కానీ హెల్త్ డిపార్ట్మెంట్ పని కూడా మాకు చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది ఖచ్చితంగా ఈ 2 యాప్లు మాకు రద్దు చేయాలని మా ప్రధానమైన డిమాండ్. ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ కోరికల దినం సందర్భంగా జూలై 10వ తేదీ ఈరోజు మా వేతనాల పెంపు కోసం ఈరోజు మేమందరం కూడా నల్ల చీరలతో డిమాండ్ ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వేతనాల పెంపు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వమైన పోరాటం చేస్తూనే ఉంటాం. మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై హైకోర్టును ఆశ్రయించిన బీఎస్పీ మహిళా నేత వివరణ కోరుతూ నోటీస్ జారీ. కూటమి ప్రభుత్వం తమ నేతలకు నామినేటెడ్ పోస్టుల పంపిణీలో ఇటీవల మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీని ప్రకటించగా ప్రమాణ స్వీకారం కూడా అయింది. చైర్మన్ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన బీఎస్పీ మహిళా నేత జి సంధ్యారాణి డబ్ల్యూపీ నంబర్ 18100గా స్వీకరించిన ధర్మాసనం ప్రాథమిక విచారణలో రోస్టర్ ప్రకారం మహిళలకు కేటాయించాలి, అలా కాకుండా పురుష అభ్యర్థి అయిన జనసేన నేత జంగాల శివరాంకు ఎలా కేటాయిస్తారంటూ మహిళల హక్కులను కాలరాయటం సబబు కాదంటూ ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని
ఏ ప్రాతిపదికన కేటాయించారో తదుపరి విచారణలో వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసిన ధర్మాసనం. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ మహిళల హక్కుల సాధన కోసం పోరాడుతున్న విజయం న్యాయం వైపు ఉంటుందని వ్యాఖ్యానించారు. జై భీమ్ జై బీఎస్పీ. అన్నమయ్య జిల్లా కలెక్టర్ జనవరి 27, 2025 తేదీ జారీ చేసిన రోస్టర్ ప్రకారం మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మహిళలకు కేటాయించబడింది. అయితే ఆ రోస్టర్లో ఎటువంటి సవరణ ఉత్తర్వులు జారీ చేయకుండా అదే పదవిని ఓసీ జనరల్గా పరిగణించి పురుషుడైన జంగాల శివరాంను చైర్మన్గా నియమించడం చట్టబద్ధ విరుద్ధం. దీనికోసం వేసిన పిటిషన్ స్వీకరించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు ప్రాథమిక విచారణ నిర్వహించింది. రోస్టర్ ప్రకారం మహిళలకు కేటాయించిన పదవిని ఏ అధికారంతో పురుషుడికి కేటాయించారో శ్రీ జంగాల శివరాం గారు పదవిని ఏ చట్టపరమైన ఆధారంతో జరిగిందో వివరణ ఇవ్వాలి. రోస్టర్ ప్రకారం రావాల్సిన పదవులు టీడీపీ కూటమి ప్రభుత్వం స్వయంగా ఉల్లంఘించడం అత్యంత ఆందోళనకరం. మహిళకు సాధికారత గురించి మాట్లాడే ప్రభుత్వం మహిళలకు కేటాయించిన పదవిని పురుషుడికి అప్పగించడం మహిళల హక్కులపై ప్రత్యక్షంగా దాడి చేసే విధంగా ఉంది. రోస్టర్ విధానం అమలు చేయకుండా తీసుకున్న నిర్ణయాన్ని వల్ల మహిళలకు లభించవలసిన ప్రాతినిధ్యం దెబ్బతింటుంది. ఇటువంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తిగా మరియు సమాన అవకాశాలు సూత్రానికి విరుద్ధం. దీనిని మదనపల్లె మహిళలు ప్రజా సామ్యాన్యవాదులుగా సామాజిక న్యాయాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించాలని, మహిళా హక్కులను కాపాడుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరపున కోరుతున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చిన హిందూ జాగరణ సభ్యులు. పొంగనూరు పట్టణంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించ తలపెట్టిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర ఆహ్వాన పత్రికను విడుదల చేస్తూ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పొంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేట నుండి శోభాయాత్ర ప్రారంభమై ప్రధాన వీధుల మీదుగా వైభవంగా కొనసాగుతుందని, సనాతన బంధువులు, హిందూ బంధువులు అందరూ శోభయాత్రలో పాల్గొని శోభయాత్రను విజయవంతం చేయాలని కోరారు. జై శ్రీరామ్. పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకందరికీ హిందూ జాగరణ సమితి వారి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక చెరువు ముందర నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సనాతన హిందూ ధర్మ బంధువులందరూ విచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. అదే కాకుండా ఈసారి అయితే ఆదివారమే వచ్చింది. మధ్యాహ్నం పైన షాపులన్నీ కొంచెం సేపు మూసేసి ప్రతి ఒక్క హైందవ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని మనవి. అలాగే సెలవు దినము ఆదివారము, కాలేజీలు ఉండవు కావున ప్రతి హిందూ బంధువు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చివరి దాకా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హిందూ జాగరణ సమితి వారి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ హిందూ జాగరణ సమితి తరపున స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము. హిందూ జాగరణ సమితి గత 15-16 సంవత్సరాలుగా హైందవ చైతన్యమే భారత సంక్షేమమే జగత్ కళ్యాణం అనే నానుడితో హైందవ సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడం కొరకు పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ హిందూ జాగరణ సమితి. మన పెద్దలు మనకు వారసత్వ సంపదగా నిర్మించి ఇచ్చినటువంటి పుష్కరిణిలో ప్రతి సంవత్సరము కార్తీక మాసాన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాని ద్వారా హైందవ సమాజంలో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. అలాగే మరొక కార్యక్రమము 17వ శతాబ్దంలో హైందవులుగా బతకాలంటే ఒక నిస్సహాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి సమయంలో హైందవ సమాజ రక్షణ కొరకు జన్మించినటువంటి కారణ జన్ముడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పట్టాభిషక్తుడైనటువంటి
మాసంలో ఒక్క రోజుని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. పుంగనూరులో కూడా గత 15 సంవత్సరాలుగా ఎంతోమంది సహాయ సహకారాలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాం. ఈసారి కూడా పార్టీలకు అతీతంగా అందరూ పార్టీల వ్యక్తుల్ని కలిసి మీ జెండాలు వేరు కావచ్చు, మీ అజెండాలు వేరు కావచ్చు, ధర్మ కార్యము దేశ కార్యము అయినప్పుడు మీ అజెండాల్ని పక్కన పెట్టి మనమంతా హైందవులము, హైందవ సంరక్షకులుగా మనం నిలబడదాము. మన కొరకు నాడు పోరాడినటువంటి మహనీయులకి మనమందరూ కలిసికట్టుగా నివాళులు అర్పిద్దాము. మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు కలిసి ఎల్లుండి నిర్వహించే శోభాయాత్రకి వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇంకా కొంతమంది ఆహ్వానించవలసిన వాళ్ళని కూడా వాళ్ళు ఆహ్వానించడం జరుగుతుంది. 50 మంది హైందవ బంధువులు మన సంరక్షణ కొరకు పోరాటం చేసినటువంటి ఆ మహనీయుల్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి ఎల్లుండి నిర్వహించేటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని శోభయాత్రగా మనం అందరూ నిర్వహించుకుంటున్నాం. ఇంతకుముందే తెలియజేశాము, ఈ కార్యక్రమాలకు ముందు ఎంతో మంది తమ సహాయ సహకారాలు అందించారు. ఈసారి బీసీవై పార్టీ అధినేత అయినటువంటి గోడే రామచంద్ర యాదవ్ గారు ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తే కేసులు తప్పవంటూ హెచ్చరిస్తున్న తహసీల్దార్ ఎస్ఐ. నిమ్మనపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ట్రాక్టర్లు, జేసీబీల యజమానులతో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పించిన తహసీల్దార్ తపస్విని, ఎస్ఐ రామకృష్ణ. ఈ సమావేశంలో తహసీల్దార్ తపస్విని మాట్లాడుతూ ఇసుక, మట్టి, కట్టెలు అక్రమంగా తరలిస్తే వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా తరలిస్తే అట్టి ట్రాక్టర్లు, జేసీబీలను స్వాధీనం చేసుకుంటాం, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన ఎస్ఐ రామకృష్ణ. అనంతరం రాజవేటవారిపల్లె, పవనం అగ్రహారం, నిమ్మనపల్లి చెరువుల్లో బహుళ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక మట్టిని తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అక్రమంగా తరలిస్తే కఠినంగా శిక్షింపబడతారని హెచ్చరించారు. చెరువులో నుంచి మరియు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా అది దేనికైనా కావచ్చు. ఇప్పుడు పూడికలు కానీ అంటే బేస్మెంట్ పూడికలు కానీ రకరకాలుగా తోలుతూ దీన్ని ఏదైతే చెరువులో పూడికలు చేయడం వల్ల దానివల్ల అనేక నష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రతిరోజు దాని మీద ఏదో ఒకటి న్యూస్ ఆర్టికల్ వస్తూ ఉంది. న్యూస్ ఆర్టికల్ వస్తుందని కాదు, కానీ యాక్చువల్గా అది ఇల్లీగల్, తోలకూడదు. దాని మీద పట్టుకొని వచ్చి కేసులు పెట్టడం ఇవన్నీ చేయొచ్చు. ఆ చేయడానికి ముందు మీకు ఒక మాట చెప్పి తర్వాత యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో. కాబట్టి మీ అందరికీ చెప్పడం ఏమంటే, దయచేసి చెరువులు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైనా కానీ మీరు మట్టి ఎత్తుకోవాలంటే ఖచ్చితంగా చెరువుల్లో అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలా. అదే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ గుట్టలు కానీ ఇంకో చోట కావాలంటే మైన్స్ వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఇది లేకుండా ఎక్కడన్నా జేసీబీలు పెట్టి మట్టి ఎత్తినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. తర్వాత మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కసారి కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అది మైన్స్ వాళ్ళకి మైన్స్ డిపార్ట్మెంట్స్ పంపించినామంటే ఖచ్చితంగా వెహికల్ మీద 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు కేసులో ఇన్వాల్వ్ అయినా అంటే, కేసులో ఎత్తుకున్నారంటే మీరు మళ్ళీ లైఫ్లో కోరుకోలేదు. కాబట్టి ఏమున్నా కూడా ఇన్ని రోజులు మీకు తెలిసి తెలియజరిగిందా అంతా చేస్తే ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఎక్కడ కానీ మీరు తోలాలన్నా ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఉండాలి. దట్టు ఇంకొకటి, ఈ కెనాల్లో కూడా ఇసుక జేసీబీలు పెట్టేస్తున్నారనేది ఒక సమాచారం. అది కూడా ఎక్కడైతే ఈ కట్టలు ఉంటాయో అంటే చెక్ డ్యాములు కరెక్ట్ దాని కింద ఎత్తుతున్నారు అనేది ఒకటి కంప్లైంట్. దయచేసి అది ఎందుకంటే దానివల్ల చాలా నష్టం ఉంది. అది ఇప్పుడు తెలియకపోవచ్చు, తర్వాత తెలుస్తుంది దాని నష్టం ఏమనేది. కాబట్టి మీరు ఇసుక అనేది జేసీబీతో ఎత్తకూడదు, ఇసుక ఫ్రీనే. అట్లనే జేసీబీతో ఎత్తుకోమని ఎక్కడా లేదు. అర్థమైందా?
మనుషులతో ఎత్తుకోవచ్చు. దట్టు డిపార్ట్మెంట్ చూసిన ప్లేస్లో మాత్రమే ఎత్తుకోవాలి. రీచ్ ఐడెంటిఫై చేస్తారు డిపార్ట్మెంట్. ఆ రీచ్లో మాత్రమే ఎత్తుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకోవాలని లేదు. అఫీషియల్ రీచ్ మన మండలంలో లేదు, పక్కన మండలం వాయపల్లిలో ఉంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా ఇప్పటి నుంచి స్ట్రిక్ట్గా యాక్షన్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా మీకు అవసరం ఉందంటే ఖచ్చితంగా కన్సర్న్ డిపార్ట్మెంట్తో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. మీకు నమస్కారం అండి. ఇప్పుడు ప్రతిరోజు మేము ఎంత చెప్తాము, మీరు ఎవ్వరూ అనాథరైజ్డ్గా తోలింగ్గానే ఉండరు. ఏదో బ్రతుకు తెరువు అంటారు, ఇంకోటి పట్టుకుంటే డ్రైవర్ని పట్టుకుంటాం, వాడేదో ఏడుస్తాడు, వెళ్ళిపోయేది జరుగుతాను. ఇంకోటి ఇప్పుడు దీని పరంగా పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలనేది మీకు మెయిన్. ఏదో ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక అర్జీ పడేసినాము, మేడం పెన్షన్ వేసింది, అయిపోయింది, పర్మిషన్ వచ్చేసింది, మేము ఎంతైనా తోలుకోవచ్చు అనేది కాదు. అసలు మీరు మట్టి తోలుకునేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వదు. ఇచ్చేది ఎవరు? చెరువుల్లో ఎత్తుకోవాలంటే ఇరిగేషన్ సార్ వాళ్ళు ఇస్తారు. అది కూడా ఏఈ గారు ఇవ్వరు. వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. పేపరు ఏదో ఫోన్లో చేసేసి తోలుకోకు అట్లా చెప్పితే అది పర్మిషన్ కాదు. ఏదైనా కూడా పర్మిషన్ మీకు కాగితం రూపంలోనే వస్తేనే అది పర్మిషన్. ఇంకా గుట్టలు ఉంటాయి గవర్నమెంట్ ల్యాండ్లో, అవంతా కూడా మీరు మైన్స్ నుంచి రిటర్న్గానే పేపర్తోనే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏదో ఫోన్లో చేసి చెప్పేసినారు, వీఆర్ఓ చెప్తున్నాడు, ఇంకో చెప్తున్నారు, ఫోన్ మెసేజ్లో అర్జీ అటు పారేసిపోయినాము, ఇదంతా పర్మిషన్ కానే కాదు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. చెరువుల్లో అయితే ఇరిగేషన్ వాళ్ళు ఇస్తారు, గుట్టలు అలాంటివి అయితే మైన్స్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మీరు సమ్ అమౌంట్ వాళ్ళు క్యూబిక్ మీటర్ కింద అనుకోనేసి క్యాలిక్యులేట్ చేసి డబ్బులు కడితే వాళ్ళు మీకు పర్మిషన్ డేట్లు వేసి ఇస్తారు. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి కుదరదు. జేసీబీ వాళ్ళకు మీ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా చెప్పండి. ఎందుకంటే ఇది అన్నెసరీ కాంప్లికేషన్. గవర్నమెంట్ ల్యాండ్ అంతా చేసుకుంటా పోతే అదొకటి ఉంటుంది, జీవ వైవిధ్యం. కొండలు ఉంటేనే చెరువులు నిండుతాయి, చెరువులు ఉంటేనే మీ పంటలు పండుతాయి. మేమేదో ఇంకో సంవత్సరం ఉండి వెళ్ళిపోతాం. ఊరు మీది, కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి అర్థం చేసుకొని జేసీబీ ఓనర్స్ రాలేదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ సపరేట్గా పెడతాము. మీరు కూడా వాళ్ళకి చెప్పండి. మీరు మాత్రం ఏదో డ్రైవర్ని పంపించేసినాం, లేదా తగులుకుంటే వాడు తగులుకుంటాడు అనేదే లేదు. బండి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో వాళ్ళు పట్టుకొస్తాం, అది కంపల్సరీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డాపూరి వాండ్లపల్లి పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని ఫోటోను వైరల్ చేసిన యువకులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. జాతీయ హక్కుల దినోత్సవం సందర్భంగా వేతనాలు పెంచాలని అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై హైకోర్టును ఆశ్రయించిన బీఎస్పీ మహిళా నేత వివరణ కోరుతూ నోటీసు జారీ. అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తే వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరిస్తున్న తహసీల్దార్ తపస్విని. 15న పొంగనూరులో ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్రను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చిన హిందూ జాగరణ సభ్యులు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.